For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో పూజా గదిని మనం ఎక్కడ పెట్టాలి, పూజా గది లోపట ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి అనే టాపిక్ డిస్కషన్ ఈ వీడియోలో. ఇది పూజా గది అండి. మనం ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా పూజా గది ఇక్కడ పెట్టుకోవడం వల్లనే మంచి ఫలితాలు ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, పూజ గది ఎక్కడ ఉంటే బాగుంటుంది. పూజ గది సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడు, ఇక్కడ అస్తమిస్తాడు. తూర్పు లేదా పడమరలో పూజ గది పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి. మీరు కొన్ని దేవాలయాల్లో చూస్తే తూర్పు వైపు ఉంటాడు, తర్వాత పడమర వైపు కూడా ఉంటూ ఉంటాడు. అంటే తూర్పు పడమరలనే సూర్యుడు ఉదయించి అస్తమిస్తూ ఉంటాడు కాబట్టి అది భగవంతుడి స్థానంగా భావించి మనం పూజ గదులు తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో తూర్పు వైపు పడమర వైపు అన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఈస్ట్ వైపు ఇది ఉంది, తర్వాత వెస్ట్ ఉంది, ఇది నార్త్, ఇది సౌత్. సో ఇక్కడ పూజ గది ప్లాట్ఫామ్ ఎక్కడ పెట్టుకోవాలి, దేవుడి ఫోటోలు ఎటువైపు పెట్టాలి అన్నప్పుడు నేను ఏమంటానంటే దేవుడి ఫోటోలను ఇటువైపే పెట్టండి అని చెప్తూ ఉంటాను. సో కొంతమంది అంటూ ఉంటారు, ఇటువైపు పెడితే సార్ ఇది బరువుగా మారుతూ ఉంటుంది కదా, సో ఇటు కాకుండా ఇటు పెడితే బాగుంటుందని కొందరు చెప్పారు సార్. కాబట్టి నేను ఇటువైపు పెడుతూ ఉన్నాను. ఎందుకు అంటే ఏ దేవాలయంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటువైపు దేవుడు ఉండి తూర్పు వైపు చూస్తూ ఉంటాడు కాబట్టి ఇటువైపు పెట్టాలి అంటారంటే చూడండి, మీరే గమనించండి. ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇదంతా ఒక టెంపుల్ వాతావరణం అయినప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇట్లా చూసినప్పుడు వెస్ట్ వైపు పెట్టడం చాలా మంచిది. మన ఇంట్లో వెస్ట్ వైపు ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది, ఇటువైపు పెట్టినప్పుడు వెస్ట్ వైపు పెట్టండి, దేవుడు తూర్పు వైపు చూస్తాడు, చాలా బాగానే ఉంటుంది. కానీ మనం తీసుకునే జోను ఎక్కడ తీసుకుంటున్నాం, మనం ఇక్కడ తీసుకోవట్లేదు, ఈ ఏరియాలో తీసుకుంటున్నాం. సో ఈస్ట్ నుంచి పాజిటివ్ వైబ్రేషన్ కోసం ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా మనము ఇక్కడ మాత్రమే దేవుడి ఫోటోలు పెట్టండి. ఇటువైపు వెయిట్ ఇక్కడ మాత్రమే దేవుడి ఫోటోలు పెట్టడం వల్ల ఆ పెట్టే విధానాన్ని ఎలా ఉంటుంది అంటే నేనేం చెప్తానంటే, ఇక్కడ దేవుడి ఫోటోలు పెట్టడానికి మీరు ఇక్కడ తీసుకున్న ఈ ప్లాట్ఫామ్ ఈ గోడ టచ్ కాకూడదు, ఈ గోడ టచ్ కాకూడదు, ఈ గోడ టచ్ కాకూడదు. ఇది కూడా వుడ్తో తయారు చేయండి, జస్ట్ వుడ్తో తయారు చేయండి. ఒక సెల్ఫ్ మాత్రమే తీసుకోండి, ఎటువైపు టచ్ కాకుండా చూడండి. ఫోటోలు ఇక్కడ పెట్టేసి మనం ఇక్కడుండి పూజ చేయాల్సి ఉంటుందంటే మన ఫేస్ ఎప్పుడు కూడా తూర్పు దిక్కు చూస్తూ ఉండాలి, భగవంతుడి ఫేస్ మన దిక్కు చూస్తూ ఉండాలి. మనం ధ్యానం చేయాలన్నా తూర్పు దిక్కు చూస్తూ ధ్యానం చేయడం వల్ల అనుకోకుండా ఇక్కడి నుంచి పాజిటివ్ వైబ్రేషన్ మనకు వస్తూ ఉంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్గా ఆలోచించే విధంగా తయారవుతుంది. ధ్యానం చేయాలన్నా పూజ అనేది కూడా ఒక ధ్యానంతో సమానము. కావున ఇక్కడ కూర్చుండి పూజ చేస్తూ ఉన్నప్పుడు ఒక ధ్యానం చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఉండి చేసే విధంగా పూజ చేయండి. మరియు ఏం చేయండి, ఇక్కడ వెయిట్ మాత్రం ఇక్కడ వెయిట్ విషయానికి వచ్చినప్పుడు ఒక వుడ్తో ప్లాట్ఫామ్ చేసుకోండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ వుడ్తో చేస్తే దేవుడి ఫోటోలను తిరిగి గోడకు టచ్ చేయొచ్చు కదా అంటే దేవుడి ఫోటోలను గోడ టచ్ చేయకుండా వుడ్తో ఏదైనా లైట్ వుడ్తో ఈ ఫ్రేమ్ని చేసుకొని ఇక్కడ ఫోటోలు పెట్టేసుకోండి, ఇక్కడ ఫోటోలు పెట్టేసుకోండి. మన పూజ గదికి ఇక్కడ గ్యాప్ ఇవ్వండి, ఇక్కడ వెనుక గ్యాప్ ఇవ్వండి, వెనుక ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాలి. సో ఎక్కడ టచ్ కాకుండా ఉండడం వల్ల పూజ గది మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే పూజ గది విషయానికి వచ్చి ఇక్కడ ఈశాన్యంలో పెట్టడం మంచిది కదా అంటే అది కూడా రాంగ్ అండి. హెవీ వెయిట్ ఏర్పడుతుంది, దానివల్ల మంచి ఫలితాలు ఉండవు. సో కొంతమంది ఇక్కడ పెడుతూ ఉంటారు, ఇది కూడా రాంగే. ఉత్తరం వైపు పెట్టడం కూడా రాంగే, ఇటువైపు పెట్టడం కూడా రాంగే. ఇటువైపు ముఖ్యంగా ఈ పూజ గది నాకు విలేజ్లలో కనబడుతూ ఉంటుందండి. ఇక్కడ మనము నైరుతిలో పెడుతూ ఉంటారు. ఇక్కడ పూజ గది నిర్మాణం పెడుతూ ఉంటారు. నేను అడుగుతూ ఉంటాను, ఇక్కడ పూజ గది ఎందుకు నిర్మిస్తారని నేను అడుగుతూ ఉంటాను. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇది రాక్షసుల రూమ్ కదా సార్, అందుకనే దేవుళ్ళని తీసుకొచ్చి పెడితే రాక్షసుడు వెళ్ళిపోతాడని చెప్తూ ఉంటారు. కానీ అది రాంగ్ కాన్సెప్ట్ అండి. కొంతమంది పై భాగం కదా, ఎత్తైన ప్రాంతం కాబట్టి దేవుడిని అక్కడ పెడుతూ ఉంటామని చెప్తూ ఉంటారు. సో దేవుడు అనే వ్యక్తి కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఒక మంచి వ్యక్తి మనకు సాయం చేయాలి అంటే అతను టెన్షన్లో ఉంటే సాయం చేయలేడు, అతడే ప్రాబ్లంలో ఉన్నప్పుడు సాయం చేయలేడు. దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే రాక్షసుని మధ్యలో ఉన్నప్పుడు అతడు ఎవరికి సాయం చేయలేడు, అతని ఆలోచనలు పాజిటివ్గా ఉండవు. కావున ఇక్కడ పెట్టకండి. మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ రూమ్లో దేవుడు ఉన్నారు కదా అని చెప్పి దాన్ని వాడరు అనమాట, ఆ బెడ్ను కూడా వాడరు. అప్పుడు రాక్షసుడు పెరుగుతూ ఉంటాడు. సో ఇక్కడి నుంచి పూజ గదిని తీసుకొచ్చి
తూర్పులో మీరు పూజ గది నిర్మాణము చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ పూజ గది నిర్మాణంలో ప్లాట్ఫామ్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో మీరు చూసినప్పుడు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. సో దీనికి ఎంట్రెన్స్ ఎలా ఉండాలి అంటే ఇటువైపు నుంచి ఇచ్చుకోవచ్చు అండి, ఇటు నుంచి ఇచ్చుకోవచ్చు, ఇటు నుంచి కూడా ఎంట్రెన్స్ ఇచ్చుకోవచ్చు. మరి పూజ గదిలో ఖచ్చితంగా మనం దీపాన్ని వెలిగిస్తూ ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుందండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెలిగిస్తూ ఉండండి. కొన్ని ఇళ్లలో కంటిన్యూగా కూడా వెలిగిస్తూ ఉంటారు. సో దానివల్ల ఆ ఇంట్లో శుభాలు వస్తూ ఉంటాయి. వాస్తు దోషాలు పోవాలంటే సింపుల్ టెక్నిక్ అండి. ఇంట్లో దీపం వెలిగించండి, వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లో పువ్వులు పెట్టండి, వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లో కొబ్బరికాయలు కొట్టండి, వాస్తు దోషాలు పోతాయి. దేవుడు అనే వ్యక్తి సెకండరీ. కొంతమంది నమ్ముతారు, నమ్మరు, ఓకే, అది సెకండరీ మ్యాటర్. కానీ ఇంట్లో దీపం వెలిగించండి, మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లో అగరబత్తి కానీ, దీపం కానీ, పువ్వులు వాడండి. ఎన్ని పువ్వులు వాడితే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎన్ని కొబ్బరికాయలు కొడితే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అందుకే మన పండుగలను ఏర్పాటు చేసిన ఉద్దేశం కూడా ఈ కొబ్బరికాయ వల్ల అంత పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆ కొబ్బరి నీళ్ళు కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. మన ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఉపయోగపడుతుంది. కావున పూజ గదిని తూర్పులోనే పెట్టుకోండి. ఈశాన్యంలో పెట్టడం వల్ల ఫుల్ నెగిటివ్ అండి. తూర్పులో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్నది సాధిస్తారు, ముందుకు పోతారు. కాబట్టి ఇలాంటి తూర్పులో పూజ గది నిర్మించుకొని మంచి ఫలితాలు వచ్చే విధంగా మీరు ముందుకు పోవాలని నేను ఆశిస్తున్నాను.